నేను భూమిని కాపాడేశాను. ఏంటిది పెద్ద నక్షత్రంలా ఉంది? అమ్మో, ఇది భూమికి దగ్గరకు వచ్చేస్తుంది. ఇది చాలా అన్యాయం. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. నేను వెళ్ళి గాన్కి దత్తజీకి చెప్పాలి. ఏమిటిది? చాలా అన్యాయం. మీరు నక్షత్ర యువరాజా కదా, ఇక్కడేం చేస్తున్నారు? గాన్, దత్తచిన్, ఇది మాట్లాడే సమయం కాదు. ఏమైంది? ఒక పెద్ద నక్షత్రం భూమి దగ్గరకు వచ్చేస్తుంది. పెద్దదంటే అది ఎంత పెద్దగా ఉంటుంది? అది చాలా పెద్దదిగా ఉంటుంది గాన్. అడవి మృగం కంటే పెద్దగా ఉంటుందా? వాటికంటే పెద్దదిగా ఉంటుంది. అడవి మృగం కంటే పెద్దది, పర్వతం కన్నా పెద్దది, సముద్రం కన్నా పెద్దది, భూమి కన్నా పెద్దది. అది చాలా పెద్దది. చెప్పడానికి మాటలే లేవు. నిజంగానే ఇది చెడ్డ వార్త. ఆ గ్రహం భూమిని తాకబోతోంది. మనం బూడిదైపోతాం. దాన్ని ఆపడానికి మనం ఏమైనా చేయాలన్నాను కదండి. అయితే మీరు నాతో రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఆలస్యం చేయకండి. నేను దీని మీద ఎక్కలేను, నాకు చోట్లేదు. నేను పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఇది పగిలిపోయి చిన్నదైపోయింది. సరే, నేను ప్రయత్నిస్తాను. గాన్, ఇది ఒక చిన్న ముక్క. దీని మీద ముగ్గురు నిలబడటానికి మాత్రమే వీలుగా ఉంది. ఎవరో ఒకరు కిందకు దిగాలి. సరే, నేను వెంటనే బయలుదేరాలి. త్వరగా కానివ్వండి. ఒకటి, రెండు, మూడు. అందరూ ఎక్కరా? సరే, మనం వెళ్దాం. బయలుదేరదాము. త్వరగా బయలుదేరండి. బయలుదేరుతున్నా. ఇదిగో బయలుదేరుతున్నాం. అరే, స్థలం మీకు సరిపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. మీరు మాత్రం తప్పించుకుని వెళ్ళిపోండి. ఇక మీద నన్ను మర్చిపోండి. మీరు క్షేమంగా ఉండండి. మీ నాన్నగారు రాకపోతే నేను రాను. ఇక్కడే ఉంటాను. మీ ఉన్న చోటే తప్పకుండా నేను ఉంటానండి. పిల్లల్ని మాత్రం తప్పించుకుపోనివ్వండి. నేనంటే నీకు ఎంత అభిమానం. నేను ఇది జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళగలనా? మీతో ఉంటాను. అమ్మా నాన్న ఇక్కడ ఉండేటప్పుడు నేను మాత్రం ఎలా తప్పించుకుని వెళ్తాను? నేను ఇక్కడి నుంచి కిందకి దిగుతాను. అంటే మరి ఎవరు రావట్లేదా? కానీ ఆ పెద్ద నక్షత్రం వచ్చి ఇప్పుడు భూమిని తాకబోతుంది. యువరాజా, చెప్పండి. మొట్టమొదటిసారిగా ఈ గ్రహంలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమే. అందువల్ల చివరి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇలా చూడండి, మనకి తాతయ్య బామ్మ అందరూ ఇక్కడే ఉన్నారు. మా పూర్వీకులను వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేం. మేము ఇక్కడ ఒక గ్రామాన్ని సృష్టించాలి, ఒక నదిని సృష్టించాలి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని వదిలి మేము వెళ్ళలేం. నాకు ఇక్కడ ఉండే జంతువులు, రక్కును నాకు మిత్రులు. వాళ్ళను వదులుకోలేను. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నట్టున్నాయి. కానీ మేము అందరం ఇక్కడ ఉండాలని చాలా ఇష్టపడుతున్నాం యువరాజా. అయితే ఎవరు రారా? యువరాజు గారు, మీరైనా ఇక్కడి నుంచి తప్పించున్నారండి. మీరు ఇక్కడ ఉంటే మీకు కూడా ఆపద. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. లేదు, మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేను. మిమ్మల్ని మాత్రం కాదు, కుందేలు, రక్కున్, ఆ అడవి మృగాన్ని కూడా తీసుకెళ్లిపోతాను. మీరందరూ ప్రాణాలతో ఉండాలి. దోతేచిన్, ముందా యువరాజుని పట్టుకో. అవును, మీరు నన్ను ఏం చేస్తున్నారు? నన్ను వదిలేండి. మీరందరూ నన్ను ఏం చేస్తున్నారు? దోతేచిన్, బాణం వదులు. నక్షత్రుల యువరాజా, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఉండలేమనుకుంటాను. రేపు ఉదయం వరకు మనకు సమయం ఉంది. రండి, మనం నిద్రపోదాం. పదండి.
పదండి మనం బాగా నిద్రపోదాం. దత్తచి నా తీపి గుర్తులన్నీ నేను ఒకసారి గుర్తు చేసుకోబోతున్నాను. ఇలా చూడు, చెప్పండి. మనం తప్పు చేసాం. మన గారిని కూడా నక్షత్రపు యువరాజుతో కలిపి పంపుంటే బాగుండేది. సరిగ్గా చెప్పారు. దత్తచి క్షేమంగా వెళ్ళిరాగా. సంతోషంగా వెళ్ళిరా. దోతచిన్ బాణం వదులు. దత్తచి నువ్వు సంతోషంగా ఉండాలి గాన్. దత్తచి దత్తచి అమ్మయ్యా, ఎలాగో అలా తప్పించుకున్నాను. గాన్, నువ్వు ఎలా తిరిగి వచ్చావు? అవును, నీకు ఏమైంది? గాన నక్షత్రం మీద గుద్దుకొని ఆ నక్షత్రాన్ని ఇరక్కొట్టేశాడు. నిజమే చెబుతున్నావా? అలాగైతే భూమికి ప్రమాదం లేదా? దత్తచి అవును, గాన్ మనల్ని కాపాడేశాడు. ఏయ్, మనం తప్పించుకున్నాం.